మామూలుగా అయితే ఏదైనా జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి వస్తున్నారంటే అక్కడి అధికారుల్లో హడల్, పార్టీ నేతలు జోష్ఫుల్ అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. అదేంటో మరి ఆ జిల్లాకు వెళ్లాలంటే మంత్రులే హడలెత్తిపోతున్నారట. అసలు ఆ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎందుకు తీసుకున్నామా అని తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ ఆ జిల్లా ఏది, అసలు అక్కడ ఏం జరుగుతోంది? అప్పుడు కొండా సురేఖ, ఇప్పుడు గడ్డం వివేక్. ఇన్ఛార్జ్ తప్ప ఇంకేం మారింది? మెతుకు సీమలో అదే రచ్చ, అదే గోల. ఉమ్మడి మెదక్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం ఆ స్థాయి హవా కనిపించడం లేదు. ఇలాంటి చోట పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యమే. అసలు పార్టీ అధికారంలోకొచ్చింది అన్న ఫీలింగే ఉమ్మడి జిల్లా నేతల్లో కనిపించట్లేదన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఆనవాయితీగా ఓ ఇన్ఛార్జ్ మంత్రిని నియమిస్తే అది రివర్స్ అయిపోతోంది. ఇక్కడ జిల్లా పార్టీలో మార్పు రాకపోగా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు ఎందుకు చేపట్టామా అని సదరు నేతలు తలలు పట్టుకోవలసిన పరిస్థితి. ఇంతకు ముందు కొండా సురేఖ, ఇప్పుడు గడ్డం వివేక్ ఇన్ఛార్జ్ మారారు తప్ప ఉమ్మడి జిల్లాలో ఏమీ మారలేదు అన్న చర్చ వినిపిస్తోంది. ఉద్యమ కాలం నుంచి ఇక్కడ బీఆర్ఎస్ కు మంచి పట్టుంది. కాంగ్రెస్ కూడా అంత బలహీనంగా ఏమీ లేకపోయినా గత 10 ఏళ్లలో వచ్చిన జోష్ ని గులాబీ దళం కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తోంది. అధికార పార్టీగా కాంగ్రెస్ హవా, జిల్లాలో పట్టు నిలుపుకున్న పార్టీగా బీఆర్ఎస్ హవా, ఈ రెండింటి నడుమ రాజకీయ రచ్చ ముదురుతోంది. అంశం ఏదైనా కానివ్వండి, కార్యక్రమం ఏదైనా జరగనివ్వండి, రచ్చ రచ్చే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇన్ఛార్జ్ మంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ మొదలు ప్రజా సమస్యల వరకు రెండు పార్టీల నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు సవాల్ విసురుకోవడం పొలిటికల్ గా పెద్ద దుమారాన్ని రాజేస్తోంది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ సైతం ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. జిల్లాలో పరిస్థితుల్ని ఎంత సెట్ చేద్దామని ఆమె ప్రయత్నించినా ఫలితం శూన్యం. ఏ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ శ్రేణుల మధ్య రసాభాస రచ్చకు దారితీసేది. ఒకటని కాదు, ఏ నియోజకవర్గంలో అయినా ఇలాంటి సీన్లే దర్శనమిచ్చేవి. ఒకానొక సందర్భంలో జిల్లాకు రావాలంటే ఆమె హడలెత్తిపోయారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆమెను తప్పించి కొత్తగా మంత్రి పదవి చేపట్టిన వివేక్ వెంకటస్వామికి ఆ బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం. ఆయనొచ్చాక ఏవైనా పరిస్థితిలో మార్పొచ్చిందా అంటే అబ్బే అస్సలు తగ్గేదేలే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. నిజానికి మెతక వైఖరి కలిగిన వివేక్ వెంకటస్వామి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఉద్రిక్తతల్ని ఎలా నెట్టుకొస్తారబ్బా అన్న చర్చ కూడా జరిగింది. అందుకు తగినట్టే ప్రస్తుత పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన వివేక్ కు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎక్స్ట్రా బర్డెన్ లా మారిపోయాయట. జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల కయ్యాలతో వివేక్ కి కూడా సురేఖ తరహా ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఏ అధికార కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ రచ్చ తెరపైకొస్తోంది. ఆ గొడవ కాస్త చినికి చినికి గాలివానై కార్యక్రమాలే వాయిదా వేసుకోవలసిన పరిస్థితులొస్తున్నాయట. గతంలో నర్సాపూర్ వచ్చారంటే చాలు కొండా సురేఖకు ప్రోటోకాల్ రగడ స్వాగతం పలికేది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ వివేక్ వెంకటస్వామికి అలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్నాక ఇటీవల తొలిసారి దుబ్బాకకొచ్చిన వివేక్ కు ఈ విషయం బాగా అర్థమైందట. తమ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో చిన్నగా వేసి మిగతా వారి ఫోటోస్ అన్ని పెద్ద పెద్దగా వేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నానా హంగామా చేశారట. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగడంతో పోటాపోటీ నినాదాలతో ఆ సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయిందట. దీంతో ఆశ్చర్యపోవడం వివేక్ వంతైందట. ఇటీవల సిద్దిపేటలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలోనూ మంత్రి వివేక్ కి ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఇరు పార్టీల నేతలు ప్రోటోకాల్ విషయంలో బాహాబాహికి దిగారట. పాలక ప్రతిపక్షాల రచ్చ అలా ఉంటే ఇంటి పోరు సైతం ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట.
జిల్లా కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు మంత్రికి ఫిర్యాదులు చేసుకుంటున్నారట. మొన్నటికి మొన్న మెదక్ జిల్లా కేంద్రంలో పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జాయినింగ్ కార్యక్రమం జరగ్గా మంత్రి వివేక్ మాట్లాడుతుంటే మక్కబుట్ట విసిరి నిరసన తెలిపారట కొంతమంది నేతలు. దీంతో జిల్లాలో ఎక్కడికి వెళ్లినా ఏదో ఒకటి జరుగుతోందంటూ ఆందోళన చెందుతున్నారు వివేక్. గతంలో ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారో దానికి ఏమాత్రమూ తగ్గకుండా ప్రస్తుత ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కూడా తిప్పలు పడుతున్నారన్న టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఒకవైపు ప్రత్యర్థి పార్టీ, మరొక వైపు సొంత పార్టీ, రెండింటి మధ్య ఇన్ఛార్జ్ మినిస్టర్ కష్టాలు ఇంతింత కాదయా అన్నట్టుంది పరిస్థితి. మరి వివేక్ అయినా తట్టుకుని నిలబడతారా, మరో కొత్త ఇన్ఛార్జ్ వస్తారా అనే గుసగుసలు అప్పుడే మొదలైపోయాయి. మరి ఏం జరుగుతుందో చూడాలిక.